పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మరో శిక్ష పడింది. తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్ సహా ఆయన భార్యకు 17 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన ప్రత్యేక కోర్టు శిక్షను ఖరారు చేసింది. 2021లో సౌదీ ప్రభుత్వం అందజేసిన కానుకలను ఇమ్రాన్ ఆయన భార్య బుష్రా అక్రమంగా వాడుకున్నట్టు తేలింది. ఈ ఘటనపై తోషాఖానా కేసు నమోదు చేశారు. స్పెషల్ కోర్టు జడ్జి షార్ అర్జుమంద్ తీర్పును వెలువరించారు. రావల్పిండిలోని హై సెక్యూర్డ్ ఉన్న అదియాలా జైల్లో తీర్పునిచ్చారు. పాకిస్తాన్ శిక్షా స్మృతిలోని సెక్షన్ 409 కింద ఇమ్రాన్ ఆయన భార్య బుష్రాకు 10 ఏళ్ల శిక్ష వేశారు. అవినీతి చట్టం కింద మరో 7 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఆ దంపతులకు అదనంగా ఒక్కొక్కరిపై 10 మిలియన్ల జరిమానా కూడా విధించారు. సౌదీ చక్రవర్తి బల్గేరియా జ్యువెలరీ సెట్ను ఇమ్రాన్కు గిఫ్ట్గా ఇచ్చారు. మే 2021 అధికారిక పర్యటన సమయంలో ఆ బహుమతి అందజేశారు. అయితే ఆ ఖరీదైన గిఫ్ట్ ఇమ్రాన్ తక్కువ ధరకి అమ్ముకున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఒకవేళ జరిమానా చెల్లించుకుంటే అప్పుడు ఇమ్రాన్ బుష్రాలకు అదనపు జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయి. స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్నట్టు ఇమ్రాన్ బుష్రా లీగల్ బృందాలు పేర్కొన్నాయి. తనపై అక్రమ కేసు పెట్టినట్టు ఇమ్రాన్ వాదించారు.